షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు నందు ప్రియులారా, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా? దేవాది దేవుడు తన కృప చొప్పున మనందరినీ కాచి కాపాడి సజీవుల సంఖ్యలోంచి మరొక రోజును దినమును చూచే కృపనిచ్చినందుకై దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఈ మాటను మనకు దయచేస్తున్నారు. కాగా నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండి. కాగా నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ఈ యొక్క వచనంలో మనం చూస్తే కనుక ఈ యొక్క పరిచర్యల విషయంలో చాలాసార్లు సాతానుడు తను చేసే క్రియల వలన ఏంటి ఇలా జరుగుతుంది అని వెనకడుగు వేసే కొన్ని సందర్భాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి దేవుని పనిలో మనం ఉన్నప్పుడు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులు అన్నాడు. ఎప్పుడు కూడా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా సరే, మనకు ఆనందంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, మనం మాత్రము ఆసక్తి యందు తొలగిపోకుండా ఎప్పటికీ కూడా ఆసక్తితో ఉండాలని ఇక్కడ చూడండి. మొదటి వచనంలో మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మొట్టమొదటిగా మన హృదయములో నాటింపబడవలసిన వాక్యం ఏంటంటే ప్రభువు పనిలో మన యొక్క ప్రయాసము ప్రభువునందు ఎప్పటికీ వ్యర్థము కాదు. కాబట్టి ఆ ఆసక్తిని కోల్పోకుండా మనము ప్రభువు పరిచర్యలో దిగిన మొదటి క్షణంలో ఎంత ఆసక్తి ఉందో, మధ్యలో చివరిలో మన జీవితము అయిపోయే వరకు కూడా, మన యొక్క తుది శ్వాస విడిచే వరకు కూడా ఆ ఆసక్తిని విడిచిపెట్టకుండా ఆయన పనిలో మన యొక్క స్థితిని కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మనము మేలు చేయుట యందు విసుగక ఉందము, మనము అలయక మేలు చేస్తే గనక తగిన కాలమందు పంట కోయిదము. ఇది కూడా మేలే కదండి. దేవుని పని చేయడం కూడా అనేక మంది జీవితాల్లో మనం మేలు చేసిన వారం అవుతాము. దేవుని ఎరిగిన వారిని ఆయన ఎరిగినట్లు చేస్తే, రక్షణలో నడిపిస్తే వారి జీవితంలో మనం మేలు చేసిన వారు అవుతాము. పాపం నుండి విడుదల పొంది ఆ దేవునిలోనికి నడిపించబడి ఆయనతో అంటుకట్టబడి పరిశుద్ధంగా జీవించి వారంగా చేస్తే వారికి మేలు చేసిన వారము అవుతాము. కాబట్టి మనం మేలు చేయడం విసుగగా ఉండాలి. మనము అలా అలసిపోకుండా, అంటే మేలు చేయటం వల్ల అలసిపోకుండా ఆ యొక్క మేలును కొనసాగిస్తే గనక, అనగా ఆత్మల భారము కలిగి బిడ్డలను దేవుని సన్నిధిలో నడిపిస్తే గనక తగిన కాలమందు పంట కోతము. తగిన కాలమందు నీవు విత్తనం ఏంటంటే అనేక మంది బిడ్డలను ఆత్మభారము కలిగి దేవుని సన్నిధిలోకి నడిపించడము. అది నీవు చేసిన మేలు. దానికి ప్రతిఫలంగా తగిన సమయంలో దేవుడు నిన్ను ఒక బలమైన వ్యక్తిగా, ఒక స్థిరమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టుటకు ఆయన తన చేయిని చాపి నీ కొరకు ఆ మేలుని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి తగిన కాలమందు ఆ యొక్క మేలు, ఆ యొక్క దీవెన అనే ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఆ మేలు చేయటందుకు మనం విసుకోకూడదు. అలాగే మొదటి వచనం చూస్తే ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి మనము స్థిరులుగా ఉండాలి, ఆసక్తిలో ఉండాలి. రెండవదిగా విసుగక ఉండాలి. మూడవదిగా చూస్తే కనుక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండడు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు దేవుని కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తుడిగా ఉండి విసుగకై ఉండి ఆ యొక్క ఉపచారము చేయుటలో నీవు వెనుకడుగు వేయకుండా నువ్వు ఈ పనిని కొనసాగిస్తే గనక ఆయన నామమును బట్టి నీవు చూపిన ప్రేమను మర్చిపోని దేవుడు మన దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు అనే మాటను ఇక్కడ పౌలు గారు మనకి చూపిస్తున్నారు. ఆయన అన్యాయస్తుడు కాదు. తప్పకుండా నువ్వు చేసిన పనిని బట్టి, అనేక మంది జీవితాల్లో నువ్వు చేసిన మేలును బట్టి ఆయన నీకు గొప్ప ప్రతిఫలాన్ని దయచేటుకు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ప్రభుని పిల్లరా, ఇంకొక చివరిగా మాట చెప్పుకుని ముగించుకుందాం.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:8 అంటాడు కదా, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ఎంత చక్కని మాటలండి. నీవు చేసిన కష్టము కొలది నీకు జీతము. నీవు చేసిన పనిని మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు అలసిపోకుండా ఆ యొక్క మేలు చేస్తే గనక, ప్రభు కార్యాభివృద్ధిలో నీ పాలు పొందితే గనక తగిన కాలమందు మంచి పంటను వస్తావు. ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ కూడా ఆసక్తులుగా ఉంటే గనక మీ ప్రయాసము వ్యర్థము కాదని ఈరోజు తండ్రి అయిన దేవుడు మనకు ఒక చక్కని మాటలు మనకు చూపించాడు కదండి. ఎవరైతే ప్రభు పనిలో ఉన్నారో, ప్రభు పరిచయలో కొనసాగుతున్నారో, మీ ఆసక్తిని కోల్పోనివద్దు, విసుగు చెందవద్దు, అలాగే ఉపచారం చేతిలో వెనుకడుగు వేయవద్దు. ఎందుకంటే నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. కాబట్టి మనం చేసిన కష్టం కొలది మనం జీతం పుచ్చుకున్నాం. కాబట్టి ఆ జీతం కొరకు, ఆ మేలు కొరకు, దేవుని కొరకు మనందరం కష్టపడి దేవుని పనిలో పాలు పొందాం. అనేక ఆత్మలను మనము రక్షించి దేవుని నడిపిన వాటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువు పని చేయట్లో ఆసక్తిగా ఉండాలని, ప్రభువు పని చేయట్లో, మీ పని చేయట్లో విసుగుగా ఉండాలని, మీ పని చేస్తే గనక మీరు అన్యాయం చేయకుండా మంచి దీవెనలతో తగిన కాలమందు పంటను కోసి కృపను చేసి దయచేస్తారని, చేసిన కష్టము కొలది ప్రభు మీ యొక్క పనిలో చేసిన కష్టము కొలది మేము జీతం పుచ్చుకుంటామని ఈరోజు మాకు అందరికీ తెలియజేసి మాలో ఆసక్తిని రేపించారు. ప్రభువా, విసుగు చెందకూడదని, ఉపచారము చేయట్లో ఆసక్తి కలిగి ఉండాలని, స్థిరులుగా కదలిన వారిగా ఉండాలని మాకు నేర్పించారు. అటు రీతిగా మేము ఆసక్తితో నీ యొక్క కార్యమును జరిగించు, నీ మేలు పొందిన కృపను దయచేయమని, విన్న వాక్యం ద్వారా మా ఆత్మను బలపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.